వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్స్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలంటూ ఎస్టీ కార్పొరేషన్ దగ్గర ఉపాధ్యాయులు మొత్తం ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టర్ రెసిడెన్షియల్ టీచర్లుగా మార్చాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఓ పక్క వర్షం కురుస్తున్నప్పటికీ వీళ్ళంతా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ న్యాయమైన డిమాండ్లను ఇస్తూ ఇక్కడ ఎస్టీ కార్పొరేషన్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్ ఏంటో కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉండేటటువంటి హాస్టల్ నుంచి రెసిడెన్షియల్గా మారినటువంటి గురుకుల పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులందరూ దాదాపుగా 881 మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మెగా డిఎస్ నుంచి మినహాయించాలి, వీళ్ళని సిఆర్టీలుగా కొనసాగించాలి. 22 పిఆర్సీని 22లో ఇచ్చిన పిఆర్సీ ప్రకారం వీళ్ళ జీతాలు ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ విధానం పూర్తిగా రద్దు చేయాలి. మీరు చెప్పండి, అంటే గతంలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ అప్పట్లో ఎప్పుడైనా తీసుకుని పోయారా? గతంలో మేము గిరిజన ఆ, గిరిజన శాఖ మంత్రి పిడకల రాజేంద్ర గారు ఉన్నప్పుడు కూడా మేము ఒకసారి మేము దాదాపు 31 ఫైల్స్ కూడా మేము ఆల్రెడీ సబ్మిషన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా అవి ప్రభుత్వం పెండింగ్లో ఉంచి మాకు సరైన టయానికి న్యాయం జరిగే టైంలో మమ్మల్ని అతలాకుతలం చేసి ఆ గవర్నమెంట్ మమ్మల్ని సగం జీవితాన్ని నాశనం చేసింది. ఇక మేము చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 40 రోజుల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువిస్తున్నాము. మేము ముఖ్యంగా చెప్పేది గొంతెమ్మ కోరికలు ఏమి కోరటం లేదు సార్. మా జీవితాలు అంధకారంలో మరిగిపోతున్నాయి. ఈనాటికి కూడా ఈ గురుకుల వ్యవస్థలో 9,500కి 10,300కి జీతాలు తీసుకొని ఏ సిస్టమ్ ఎక్కడా లేదు ఈ భారతదేశంలో. అటువంటి సిస్టమ్ ఈరోజు మేము వెలుకొచ్చి మా బాధని వెళ్ళబుచ్చడానికి మేము మా యొక్క శాలరీ ఎన్హాన్స్మెంట్ కోసం కావచ్చు, మేము నిరంతర బానిసత్వానికి స్వస్తి పలకాలి. తరాలు మారుతున్నప్పుడు కూడా రూపాయి ధర మారుతున్నప్పుడు కూడా మా జీవిత తరాలు మారటం లేదు. సో దీనిని బేస్ చేసుకొని మా బిడ్డల్ని మేము బతికించుకోలేని స్థితిలో ఉన్నాము. సో అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే, మేము ఒకటే అడుగుతున్నాము, మా పనిని దయచేసి మా పనిని గుర్తుపెట్టుకొని 15 సంవత్సరాల నిరంతర బానిసత్వ బతుక్కి స్వస్తి పలుకుతూ ఈ 2022 పిఆర్సీ ప్రకారం కాంట్రాక్ట్ విధానంలోకి మమ్మల్ని మార్చి 1153 పోస్టులు డిఎస్సి నుంచి మినహాయించాలని కోరుకుంటున్నాము. మేము చెప్పేది గవర్నమెంట్కి, అమ్మ తల్లి సంధ్యారాణి మేడం గారు, మీకు ఫీడ్బ్యాక్ ఈ ఉపాధ్యాయులు ఎలా ప్రిన్సిపల్స్ ఎలా ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ మేము నిరంతరం ఈ పాఠశాలకి నిరంతర బానిసత్వంగా పనిచేస్తున్నాము. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డ్యూటీలు, ప్రతి ఒక్క డ్యూటీ చార్ట్లోనే ఒక ఉపాధ్యాయుడికి ఒక రెగ్యులర్ ఎంప్లాయీస్కి 1,50,000 1,70,000 ఇస్తే ఆ 1,70,000 12 మంది టీచర్లు పెట్టుకొని 10,000 జీతానికి వెట్టి చాకరికి గురయ్యి దాదాపు 15 సంవత్సరాలు మా యొక్క శ్రమదోపిడి జరిగింది. మా శ్రమదోపిడికి మేము మూల్యం చెల్లించుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మా బిడ్డల్ని ఇంట్లో మా భార్య బిడ్డలను వదిలించి, తల్లిదండ్రులు జబ్బును పడి ఉంటే వాళ్ళని కూడా వదులుకొని మేము ఈరోజు మన గిరిజన బిడ్డల కోసం సేవ చేస్తున్నాము. ఇలాంటి సేవ చేసే పరిస్థితుల్లో కూడా మాకున్నటువంటి ఈ ఆధారం కూడా లేకుండా చేసి మా 1156 పోస్టులను కలపడం అనేది ఇది న్యాయబద్ధమైన కాదు. ఈరోజు గిరిజన గురుకుల పాఠశాలలో మీరు గమనించండి దయచేసి. ఏ ఒక్క ప్రిన్సిపల్స్ కూడా ఉపాధ్యాయులు లేకుండా ఎక్కడ క్లాసులు జరగడం లేదు. ప్రపంచ వృత్తుల్లో కల్లా అన్నిటికన్నా ఉత్తమమైన విద్య వృత్తి ఏదంటే ఉపాధ్యాయ వృత్తి. జార్జ్ బెర్నాండెస్ చెప్పాడు ఈ విషయం. మీకు మొత్తం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఫస్ట్ నుంచి ఎంత ఇస్తున్నారు? ఫస్ట్ 7,500 నుంచి ఇచ్చారు సార్. 7,500 2010 పిఆర్సీ ప్రకారం అమలు జరుగుతుంది. 7,500 నుంచి మాకు 12,800 12,900 9,500 లెక్క తీసుకుంటా ఉన్నాం సార్. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి 5 పైసలు కూడా ఎటువంటి పిఆర్సీ అమలు చేయకుండా కూడా మాకు ఎటువంటి కూడా మా సెక్టార్లోకి ఎటువంటి కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఒక్క పైసా కూడా మేము తినలేదు సార్. మీరు చెప్పండి, అంటే ఒక కుటుంబం అంటే భార్యాభర్తలు బతకాలంటే సుమారు ఒక 20,000 25,000 కావాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు 15 సంవత్సరాల నుంచి 10,000తో చేస్తున్నారు. మీ కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడతారు సార్? ఈ రోజు కాలంలో ఒక 7th క్లాస్ 10th క్లాస్ చదువుకున్నటువంటి అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ 1,000 రూపాయలు రోజుకి తీసుకుంటున్నారు. మేము 300 రూపాయలు తీసుకుంటున్నాం సార్. ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్ చెప్పండి? ఇప్పుడు నాకు వచ్చే జీతం 12,913 రూపాయలు. నేను ప్రతి నెల
10,000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు 3 లక్షల రూపాయలు అప్పు చేస్తున్నాం. అప్పుని నేను ఎలా తీర్చాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఫ్యామిలీ గడవాలంటే మినిమం 25,000 30,000 రూపాయలు అవసరం అవుతుంది. ప్రతి పాఠశాల మా విలేజ్కి 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. మేము ప్రతిరోజు ట్రావెల్ చేయాలి. ఉదయం 5కి వెళ్ళి నైట్ 10 దాకా వర్క్ చేసి మళ్ళీ ఆ నైట్కి మళ్ళీ ఇంటికి రావాలి. చూడండి, రోడ్డు మార్గంలో కూడా అనేక మంది యాక్సిడెంట్లు జరిగాయి. కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము వృత్తికి అన్యాయం చేయడం లేదు. అంటే గిరిజన బిడ్డల్ని మేము వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఎల్లవేళ్ళ కష్టపడుతున్నాం. కానీ మా యొక్క కష్టాన్ని ఈ ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో స్పందించి మా యొక్క డిమాండ్లు అయినటువంటి సిఆర్టీ చేసి, అంటే అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ మార్చి 22 పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించి మెగా డిఎస్సి నుంచి ఆ 1143 పోస్టులని మినహాయిస్తే మా జీవితాలన్నీ బాగా సంతోషంగా ఉంటాయి. ఇదొకటే నేను చంద్రబాబు నాయుడుకి కానీ, మంత్రి లోకేష్ గారికి కానీ, నెక్స్ట్ గిరిజన శాఖ మంత్రి సంధ్యా రాణి మేడం కానీ, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ని కోరుకునేది, సార్ ఇప్పటికైనా మేము బ్రిటిష్ వాళ్ళ కాలంలో లేము సార్. ఓకేనా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మేము పోరాటాలు చేసి స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఈనాటి కాలంలో కూడా మేము బానిసలుగా బతుకుతున్నాం సార్. ఇప్పుడైనా ప్రజాస్వామ్య దేశంలో మేము బతుకుతున్నాం కాబట్టి మా యొక్క హక్కుల్ని మేము అడగడం తప్పులేదు సార్. ఇప్పటికైనా స్పందించి మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకున్నాం సార్. మీరు చెప్పండి, అంటే సామాజికంగాను మామూలుగా విద్యాపరంగాను ఆర్థిక పరంగాను గిరిపుత్రులు చాలా వెనుకబడి ఉన్నారు. అలాంటి వారిని మీరు చదువు పరంగా మరింత ఇచ్చేయాలని తక్కువ శాలరీతో పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వం మీ పట్ల చిన్న చూపు చూస్తుందని భావించుకుంటున్నారా? అవును సార్, నిజం చెప్పాలి అంటే నాకు 2 బాబులు ఉన్నారు సార్. నిద్రలేసి మేము ఏదో ఒక కూర చేసి ఆడ పారేసి పిల్లల దగ్గరికి మేము వెళ్ళి స్కూల్లో ఆ గిరిజన బిడ్డలకి ఎల్లవేళలా నిత్యం వాళ్ళకి బాగలేకపోయినా హౌస్ టీచర్ కాడి నుంచి వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా ఇంకేదైనా కూడా మొత్తం కూడా మేము చూసుకుంటూ ఈరోజు కొయ్యూరులో ఒక బాబు చనిపోయాడంటే మేము నిద్రలేసి ఎంతో బాధపడ్డాం. అయ్యో మా ముందర తిరిగే బిడ్డే అలా చనిపోయాడే, ఈరోజు ప్రభుత్వం మాకు ఇన్ని రోజులు ఇలా కాకుండా ఎప్పుడో పిలిచి మాకు న్యాయం చేస్తుంటే మేము ఈరోజు కూడా ఆ స్కూల్లో ఉండేవాళ్ళం. అలాంటి ఆ బిడ్డ ఆ పరిస్థితికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ పరిస్థితిలో లేకుండా మేము నిత్యం వాళ్ళని కాసుకొని ఉంటున్నాము. ఎందుకని ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేస్తున్నారు? ఒక గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి కూడా ఆమె మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ఆ బిడ్డల మీద ఒక్క పూట మేము స్టడీ చేయకపోతే వెంటనే మాకు ఫోన్లు వస్తాయి, మీరు ఏం స్టడీ ఫోటో పెట్టలేదని. అంతే కదా, ఇలాగే కదా ఆ బిడ్డలు మేము నిత్యం చూసుకుంటున్నాం కదా మేడం గారు. దయచేసి ఆ బిడ్డల మీద మీకు ప్రేమ ఎందో లేదో మాకు తెలీదు. మాకు మాత్రం నిద్రపోయేటప్పుడు కూడా 10 గంటలప్పుడు 11, 12 అప్పుడు కూడా మేడం మీ అబ్బాయి ఫలానా అబ్బాయి మేడం బాగలేకుండా వచ్చింది మేడం, ఏం చేయాలి మేడం అని ఫోన్ చేస్తారు వాచ్మెన్. ఫోన్ చేస్తే వెంటనే అక్కడ మాకు దగ్గరలో ఉంటే ఎవరో ఒకరు వెహికల్ తీసుకుని వెంటనే ఆ స్కూల్కి వెళ్ళడం, ఆ బాబుని తీసుకుని వెళ్ళి ఆ టైంలో కూడా హాస్పిటల్లో చూపించడం, లేదా ఇంకేదైనా 2-3 కొంచెం ఎక్కువగా వ్యాధి నిరోధకత తక్కువ ఉండి ఆ బాబు నడవలేని స్థితిలో ఏమైనా బాగలేకపోతే ఆ బాబుని తీసుకుని వెళ్ళి ఎంతమంది ఉన్నారమ్మా గురుకుల పాఠశాల? మొత్తం 1659 మంది టీచర్స్ ఉన్నారు సార్. మేము స్టేట్ మొత్తంలో 1659 మంది కూడా ప్రతి నెల అప్పులు చేసి బతుకుతున్నాం సార్. చివరికి మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా కనీసం 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోమనే పరిస్థితి కూడా లేనటువంటి దీన స్థితిలో మేము బతుకుతున్నాం సార్. దయచేసి మేము మీడియా వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాము, ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, ప్రభుత్వానికి కూడా మేము ఎప్పుడు వ్యతిరేకంగా లేము. మేము ఒకటే కోరుకున్నాం, గొంతమ్మ కోరికలు కోరడంలా. ఇప్పుడు ఒక్క ప్రిన్సిపాల్ సారు జీతం తీసుకుంటున్నారు, ఆ జీతం ఒక్క జీతంతో మమ్మల్ని 10 మందికి ఇస్తున్నారు. మేమేమి లక్షల్లో ఇమ్మని అడగడంలా. మాకు ఉద్యోగ భద్రత అంటే సిఆర్టీ చేసి 2022 పిఆర్సీ ప్రకారం మాకు జీతం అమలు చేయాలని, అలాగే మమ్మల్ని డిఎస్సి నుంచి మినహాయించాలని. వాస్తవంగా డిఎస్సి నుంచి మినహాయించే అవకాశం ఉంది సార్. ఎందుకు అంటే మేము మా గిరిజన బైలా ప్రకారం డిఎస్సిలో కలిపే హక్కు లేదు. అది సార్. ఇంకా చెప్పాలంటే మేము చాలా బాధల్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరము తీసుకున్నటువంటి మాకు వచ్చేటటువంటి 12,000 జీతంతో మేము ఈరోజు గత 40 రోజుల నుంచి ఈ సమ్మె చేస్తుంటే మా దగ్గరకు వచ్చి ఇదిగో మీరు ఈ బాధల్లో ఉన్నారు, మీరు ఈ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తారు, మీ ఇదే కాదు, మేము ఇక్కడ కూడా అడుగుతున్నాం సార్, బడ్జెట్ లేదన్నారు. మేము బడ్జెట్ లేదు మాకు వెంటనే ఇవ్వండి మేము అడగడంలే. బడ్జెట్ లేదు మాకు ఇంత జీవో వదిలి
మీకు ఇలా టైంలో ఇస్తాము, మీరు దాంతో బతకండి అంటే కళ్ళు మూసుకొని బతుకుతాం. ఎందుకంటే 15 సంవత్సరాలు చేస్తున్న వెట్టి చాకరీ ముందు ఇది పెద్ద సమస్య కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది పరిస్థితి. గురుకుల పాఠశాలలో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి 10,000 12,000 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. కనీసము మేము అప్పులు పాలై ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియోని ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.